హై వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, మహా న్యూస్ ఛానల్ మీద నిన్న సాయంత్రం ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు పార్టీ కండువాలేసుకొని, ఆ పార్టీ ఆఫీసు ఏదైతే ఉందో ఆ ఆఫీస్‌కొచ్చి దాడి చేయడం జరిగింది. అక్కడ 2 కార్లు, ఒక కియా కారు, ఒక ఆడి కారు ఉంటే ఆ 2 కార్లని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. అక్కడున్న పూల కుండీలన్నీ కూడా ధ్వంసం చేశారు. బయట నుంచి పెద్ద పెద్ద కంకర రాళ్ళనేవి ఆఫీస్ మీదకి గిట్టేయడంతో అక్కడున్న అద్దాలన్నీ కూడా పగిలిపోయినాయి. ఇన్‌సైడ్ అంటే స్టూడియోల్లో కూడా రాళ్ళు ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఇంకా అక్కడ విశేషం ఏంటంటే కరెక్ట్‌గా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరైతే దాడి చేశారో అదే సందర్భంలో హీరో 'సుహాస్' ఎవరైతే ఉన్నారో తన కొత్త సినిమాకి సంబంధించి ప్రమోషన్ కోసం ఒక ఇంటర్వ్యూ నేపథ్యంలో ఆ స్టూడియోకి వెళ్ళడం జరిగింది. కరెక్ట్‌గా అదే సమయంలో జాగ్రత్తగా తప్పించుకొని బయటికి వెళ్ళిపోవడం అయితే జరిగింది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మహా న్యూస్ ఛానెల్ మీద దాడి చేయడానికి ప్రధాన కారణం ఏంటి అనంటే, మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ ఒకటే వార్త. ఎందుకు అనంటే రీసెంట్‌గా గత 20 రోజుల నుంచి దాదాపుగా నెల రోజుల నుంచి కూడా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేస్ అనేది చాలా కీలకంగా మారింది. దాదాపుగా 4200 మందికి పైగా ఫోన్ ట్యాపింగ్ వాళ్ళ కాల్ రికార్డ్స్ అన్నీ కూడా బయటికి తీశారు. అవన్నీ కూడా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి హస్తం కూడా ఉంది. ఇంకోవైపు కీలకంగా చూసుకుంటే గతంలో తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆఫీసర్‌గా పనిచేసిన ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన హస్తం కీలకంగా ఉందని చెప్పి గత నెల రోజుల నుంచి కూడా మీడియా అంతా, సోషల్ మీడియా అంతా కూడా వార్తలవుతున్నాయి. ఆ కథనాలనే కొంత మహా న్యూస్ అనేది కొంత లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద ప్రచారాలనేవి ఎక్కువగా కొనసాగించడం జరిగింది. దానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా కీలకంగా తమ నాయకుడైన కేటీఆర్ మీద, కేసీఆర్ మీద ఇటువంటి తప్పుడు రాతలు రాత్తన్నారని జెప్పి వాళ్ళ ఆఫీస్ మీద దాడి చేయడం జరిగింది. అయితే ఇక్కడ వాళ్ళు తప్పుడు రాతలు రాసారా లేదనేది వాళ్ళకి, వీళ్ళకి తెలియాలి. అయితే పూర్తి వాస్తవాలనేది ఇంకా బయటపడలేదు. ఇప్పటికే కూడా వాళ్ళు దాడి చేసిన ఆ ఘటన ఏదైతే ఉందో దాని మీద ఆల్రెడీ పోలీసులు కేసులు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. కొద్ది రోజుల్లోనే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా వచ్చి స్టూడియోని మొత్తం పరిశీలించడం జరిగింది. కొంత ఆస్తి నష్టం అనేది సుమారుగా దగ్గరగా ఒక 10,00,000 నుంచి 15,00,000 వరకు కూడా ఆస్తి నష్టం అనేది జరిగింది. ఎందుకంటే 2 కార్లు కూడా అద్దాలు, గిద్దాలు మొత్తం డ్యామేజ్ చేశారు. అండ్ మెయిన్‌గా అక్కడున్న ఎక్విప్‌మెంట్స్, పూల కుండీలు, స్టూడియోకున్న అద్దాలు, ఇంకొంత ఎక్విప్‌మెంట్స్ ప్రతీదీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఓవరాల్‌గా ఒక 10,00,000కు పైగానే ఖచ్చితంగా దాడి ఘటనలో వీళ్ళకైతే నష్టపోయి ఉంటారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేస్ అనేది ఇప్పుడు తెలంగాణలో పెద్ద దుమారమే రేపుతుంది. పైగా 4200 మంది. అందులో ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోయిన్‌లు అంటే కీలకంగా ఎవరెవరి పేర్లు వినపడుతున్నాయనేది ఆల్రెడీ ఇప్పటికే కూడా సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతుంది. అందులో కీలకంగా చూసుకుంటే చాలా మంది తెలుగు హీరోయిన్‌లు, పెద్ద పెద్ద హీరోల భార్యలు కూడా ఉన్నారు. వారితో పాటు సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, ఈవెన్ వాళ్ళ సొంత కుటుంబంలో అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సొంత కుటుంబంలో ఉన్నవాళ్ళు, పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అండ్ మెయిన్‌గా వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులు, వాళ్ళ సొంత కుటుంబంలో ఉన్న వైఎస్ షర్మిల లాంటి వాళ్ళు, ఇంకా మెయిన్‌గా కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు ఇలా దాదాపుగా 4200 మందనంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఎంత ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది చాలా కీలకమైన విషయం. ఇప్పుడు దాని మీద రోజు రోజుకి కూడా ఉచ్చు బిగుస్తుంది. కొద్ది రోజుల్లోనే ఖచ్చితంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వీళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది అని చెప్పి తెలుస్తుంది. అయితే ఆ నేపథ్యంలోనే ఇప్పుడు దాడి చేయడంతో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్పందించడం జరిగింది. ఏది ఏమైనా సరే న్యూస్ ఛానెల్ మీద దాడి చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికే కూడా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఇది చాలా తప్పు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంగా ప్రవర్తించాలి. ఏదైనా ఉంటే కోర్టుకు వెళ్లి కేసేసి చూసుకోవాలి తప్పితే వాళ్ళ మీద దాడి చేయడాలు, ఆఫీసుల మీద దాడి చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఇంకోవైపు చంద్రబాబు నాయుడు గారు, ఇంకోవైపు రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా స్పందించడం అయితే జరిగింది. ఏది ఏమైనా సరే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా తమ నాయకుడి మీద వచ్చిన వార్తల్ని జీర్ణించుకోలేక ఇప్పుడు మహా న్యూస్ ఛానెళ్ల మీద దాడి చేయడం అయితే జరిగింది. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఇప్పుడు పెద్ద దుమారం రేపుతుంది. ఇందులో ఎంత వాస్తవాలు ఉన్నాయనేది వాళ్ళకే తెలియాలి. కానీ సోషల్ మీడియాలో ఇప్పటి వరకు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి కొద్దిగా ప్రచారం అవుతుంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్లి మహా న్యూస్ ఛానెళ్ల మీద దాడి చేయడంతో చిలికి గాలిబోనయింది. తీగలాగితే డొంకంతా కదిలిందనే సామెత అయితే ఇప్పుడు చాలా క్లియర్‌గా తెలుస్తుంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కేస్ ఏదైతే ఉందో ఇది ఇంకా
బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇంకా బాగా వైరల్ అవుతుందని మనమైతే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే న్యూస్ ఛానెల్ మీద దాడి చేయడం మాత్రం తప్పు అని చెప్పి మనమైతే చెప్పవచ్చు. మరి ముందు ముందు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది మనమైతే ఎదురు చూడాలి.